ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 11వ వచనంలో చూసుకుంటే, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అతిశయిల్లును, అబద్ధములాడు వారి నోరు ముయ్యబడును అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, అయితే రాజు కూడా ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడంట, ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడంటే దేవాది దేవుని బట్టి అతిశయిస్తున్నాడు. కాబట్టి మూర్ఖుల నోరు, పనికిరానిటువంటి నోరు ఏదైతే మరి అబాద్ధంగా మాట్లాడుతున్నారో, మరి పనికిరాని మాటలు మాట్లాడుతున్నారో, అలాంటి నోర్లన్నీ కూడా ముయ్యబడతాయి. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడని ఒక ధైర్యం, మన పక్షాన ఉన్నాడు కాబట్టి వాళ్ళకి తీర్పు తీర్చే ఖచ్చితంగా దేవుడు మన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో మనం మరి లోకానుసారమైన అతిశయాలు మనకు కాకుండా దేవుని యందు అతిశయం కలిగి మనం ముందుకు నడుచుకుందాం గాక.